5 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాలు ఆ కుటుంబం ఇంటికి చేరుకునేది. కానీ రోడ్డు ప్రమాదం ఆ ఇంటి 5గురి ప్రాణాలు తీసుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కుటుంబం అంతమైంది. దైవ దర్శనానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది ఈ ఘటన. 2 కుటుంబాలు ఒకే కారులో దైవ దర్శనాలకు వెళ్లి తిరిగొస్తూ ఉండగా ఘోర ప్రమాదం వారిని అనంత లోకాలకు పంపించేసింది. 5 నిమిషాల్లో ఇంటికి చేరుతారు అనగా ఓ లారీ మృత్యు రూపంలో దూసుకొచ్చింది. కారును వెనుక నుంచి ఢీకొట్టిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 2 ఏళ్ల చిన్నారితో పాటు 5గురు మరణించారు. మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్, ఆయన భార్య జ్యోతి, వీరి కుమార్తె 6 ఏళ్ల రిషిత, మహేష్ తోడలుడు అలాగే మహేందర్, ఆయన భార్య మాధవి, వీరి బిడ్డ 2 ఏళ్ల లియాన్సీ కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. 2 కుటుంబాలు కలిసి ఒకే కారులో విజయవాడ, ఇతర ప్రాంతాల్లోని దైవ దర్శనాలకు వెళ్లారు. వారం రోజుల పాటు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో అర్ధరాత్రి అయ్యేసరికి అద్దంకి నార్కట్పల్లి ప్రధాన రహదారిపైకి చేరుకున్నారు. మరో 5 నిమిషాల్లో నందిపాడుకు చేరుకునేవారు. ఇంతలోనే వీరి కారును వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. అంతే, కారు అంతెత్తున ఎగిరిపడింది. దీంతో కారులో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. దీంతో మహేష్, జ్యోతి, రిషిత, మహేందర్, లియాన్సీ అక్కడికక్కడే మృతి చెందారు. మాధవి గాయాలతో బయటపడింది. అటుగా వెళ్తున్న వారు అంబులెన్స్ కు కాల్ చేశారు. వెంటనే మిర్యాలగూడ ప్రాంతీయ హాస్పిటల్కు ఆమెను తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స చేస్తూ ఉండగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నారు.